పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విన్నాం. ఇదేంద్రా ఇది ఊటి ఏంద్రా బడి బడి సరే ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను అడగండి సార్. అరే మార్కండేయ శాస్త్రి నువ్వు ఎవరా బాబు? సార్ లేచినా బిడ్డ జరా రెండెక్కం రెండు చదువు సార్. రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్లు కదా చదువు చదువు. ఇదిగోండి సార్ ఇవ్వండి. రెండెక్కం రెండు రెండున్నావు 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12 2 14 2 16 2 9 18 2 10 20 స్వాహ. రెండొక్క ముగిస్తే మూడెక్కడికి ముహూర్తం చాలా బాగుంది. ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాలి ఆ మాత్రాలు ఏం చదువుతున్నావు నువ్వు? కూర్చో నువ్వు కూర్చో తప్పుడు చే కూర్చో. మరి అక్బరు నువ్వు ఎవరా బాబు? మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ తల్లి మనక్కై. మంచిగా ఉందిరా పేరు. నీది పేరు మాత్రం మంచిగా ఉంది కానీ నువ్వు లేవు. లేచి నిలబడ. లేచినా సార్. లేచావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? అగో ఏనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 10 5 ముళ్ళ 15. అరే 5 4 5 5 25 5 6 30 5 ఏళ్ళు 35 5 ఏళ్ళు 45 5 ముళ్ళ 45 5 ముళ్ళ 50 5 ఏళ్ళు 35 5 ముళ్ళ 45 5 ముళ్ళ 45 5 ముళ్ళ 55 5 ఏళ్ళు 35 5 ఏళ్ళు 45 5 ముళ్ళ 45 ఇంకా ఎక్కాలి వాకుడు దాంతో కూరచ్చు. ఆ తలకాయ తినేస్తుడు కదరా. అరే అక్బర్ కూర్చో. నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు నీ కథ అద్దు కూర్చో. అరే పాత ఇంత సామానమే పాపన్న కొడుకు వచ్చిందా? అయ్యాలా వచ్చిన సార్ వచ్చిన నువ్వేనా? లేదు నిలబడు. ఎంత జింత రాలా? రే పంది కొక్కు మొత్తానికి లేచిన వాడు రా నిలబడు. అమ్మవాతం నిల్చున్నా సార్. అమ్మవాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కం చదువు. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో 3 ఎక్కం 3 కొంటా 3 4 కొంటా 3 9 కొంటా 3 12 కొంటా పాత ఇంప సామాన్ కొంటా. అరే 3 15 కొంటా 3 18 కొంటా రేపు డబ్బాలు బీర్ షీషేలు పాత ఇంప సామాన్ కొంటా 3 21 కొంటా 4 ఎక్కం కొంటాం 5 ఎక్కం కొంటా 7 పాత రేక్ డబ్బాలు బీర్ షీషేలు కొంటా. అరే ఆపురా. నువ్వు ఎక్కడ చదువుతున్నావా? దండ ఎత్తన్నావా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కవద్దేమో తలకాయ అంత మొత్తం ఇంటాను గారు. నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రా వచ్చిండా? ఎలా వచ్చినా సారు? వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకు కదా. ఈ 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు శనార్థి. 10 ఎక్కం 10 10 నుండి 20 బాగానే ఉన్నాయి. 10 ముళ్ళ 30 అదుపు తప్పి 10 నాళ్ళ 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 1880 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 2 22 మూతి మీద తలిగి 16 32 పనులు రాలని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను. నీ ఎక్కాల తగ్గిదలుగా అవి ఎక్కాల వార్తలు. కూర్చో నువ్వు సప్పుగా కూర్చో. అంతే అద్దు నీ ఎక్కాలి. అద్దు నీ కథ. అరే భూమలింగం ఏమైనా రాలేదా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారులు
బుచ్చెలు కొడుకు బోలింగడు వచ్చిండు సార్ నిద్రపోతాడు లేపన్నా సార్. లేకుడు ఆయన ఎప్పుడు నిద్రలేదు ఆయన ఇల్లు పడి ఒకటే నిద్రపోతున్నాను లేకుడు లేకుడు. లేచిన సార్. లేచినావా? ఏడెక్కం చదువురా నాయన ఏడెక్కం చదువు. ఏడెక్కమ్మా సార్. ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా. జర నోరు బొంగు పోయింది ఏమనుకోకుంటున్నాయి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్ మరి ఎన్ని ఉండదు. చదువు చదువు. అయ్యా రఘునందన అరియర్ బొమ్మన్నమా అల్లుకసించారి వద్దల వారిల్లు వరమన్న పుట్టి నింపిందనా గుణంచారి విద్య నేర్పిన వారి వినమ్మను చదువు నేర్పిన వారు సాంబశివుడు వచ్చే ఈ ఎక్కాలు తిట్టిన సార్లకు దండాలు. నేనెందుకు ఇగో వినిపిస్తాను. ఏడు ఎక్క